మన తెలంగాణకి బెస్ట్ సీఎం ఎవరు? ఆ? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. ఆ. ఎందుకని? మంచోడు వాడు కాబట్టి. మీకు చీరలు అందినాయా? చీరలా ఇస్తాడు. ఆ. పథకాలు అంటే పథకాల 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలా? అదేంటి? 6 గ్యారెంటీస్. అర్థం కాదు. ఆధార్ కార్డా? తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ కి రేవంత్ గవర్నమెంట్ కి డిఫరెంట్ ఏంటి? రేవంత్ రెడ్డి ఇన్నారు. కేటీఆర్ ఏం లేడు. రేవంత్ రెడ్డి ఇన్నారా? తొక్క కాదు. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి డిఫరెంట్ ఏంటి? ఎవరు బాగా చేస్తారు? మాకు కేసీఆర్ ఏం చేయలేదు, ఏం చేయలేదు. మా నాన్న వాళ్ళకు ఇందిరాగాంధీ ఇల్లు కట్టించిపోయింది, ఆమెనే బాగా చేసింది. తెలంగాణ బిడ్డకు సారీ ఇయ్యలేడు, ఏమి ఇయ్యలేడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇద్దరిని పట్టుకొని తంతదని చెప్పు. తెలంగాణ బిడ్డ ఇక్కడ తెలుసా? అండి నమస్తే అండి. నమస్తే. మీ పేరు? జ్యోతి. జ్యోతి. మన తెలంగాణకి బెస్ట్ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. ఎందుకని? మంచోడు వాడు కాబట్టి. బాగా చేస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి మీకు చీరలు అందినాయా? చీరలా ఇస్తాడు. పథకాలు అంటే పథకాల 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలా? అదేంటి? 6 గ్యారెంటీస్. అర్థం కాదు. ఆధార్ కార్డా? వాళ్ళు ఏ విధంగా ఓట్లు వేయించుకున్నారు మీతో? ఏం చెప్పారు మీకు? బాగానే చూసుకుంటాము, బాగానే ఇస్తాము అని చెప్పి ఓటు వేయించుకున్నారు. ఇచ్చారు, అన్ని ఇచ్చారు మాకు. ఇల్లు రాసి ఇచ్చిర్రు, భూమి రాసి ఇచ్చిర్రు మాకు, అని రాసి ఇచ్చిర్రు. ఇప్పుడు పిక్కి ఇచ్చిర్రు మాకు. మీకు బెస్ట్ సీఎం ఎవరు తెలంగాణకి? కేసీఆర్. ఎందుకు కేసీఆర్? కేసీఆర్ అంటే అన్ని పేదవాళ్ళకు అక్కడ భూమిలోకి డబ్బులు ఇస్తున్నాడు, పేదవాళ్ళకు పైసలు ఇస్తున్నాడు. ఇంతకు ముందు బతుకమ్మ చీరలు ఇచ్చిండు, ఇప్పుడు బతుకమ్మ చీరలు ఉన్నాయా? ఇంకా ఇయ్యలే. ఎందుకని? ఏమో ముహూర్తం కాలేదు అందుకే ఇస్తలేడు. ఇస్తాడు, టైం వచ్చినాక ఇస్తాడు. టైం రావాలి, ఇంకా వచ్చినాక ఇస్తాడు. తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ కి రేవంత్ గవర్నమెంట్ కి డిఫరెంట్ ఏంటి? రేవంత్ రెడ్డి విన్నర్. రేవంత్ రెడ్డి ఇన్నారు. కేటీఆర్ ఏం లేడు. రేవంత్ రెడ్డి ఇన్నారా? తొక్క కాదు. ఆంటీ నమస్తే. ఆంటీ నమస్తే నాన్న. మన తెలంగాణ గవర్నమెంట్ కి బెస్ట్ సీఎం ఎవరు? కేసీఆర్. ఎందుకు కేసీఆర్ గారు? ఎందుకు కేసీఆర్ అంటే అన్ని విధాలా మంచిగా ఉంది. అన్ని విధాలు ఎందుకంటే ఇప్పుడు చూడు ఎన్ని మటలు జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి నాన్న. ఆయన ఉంటే కొంచెం బెస్ట్ అని అనిపిస్తుంది. డెవలప్ ఉండేదా కేసీఆర్ ఉన్నదప్పుడు? ఉంది, ఎందుకు లేదు? మాకు లేదేమో కానీ జరిగే వాళ్ళకి జరిగింది కదా చాలా మందికి. మాకు జరగలేదు. మాకు ఇల్లు కూడా ఇయ్యలేడు, మాకేం ఇయ్యలేడు. మేము లేని వాళ్ళకి వచ్చింది, మనకు చేసుకొని బతికడానికి ఉంది. లేని వాళ్ళకి వచ్చింది కదా. అంటే ఇల్లు ఇవ్వలేదంటే మేము ఇచ్చాను అంటున్నారు. ఎవరు ఇయ్యలే, మాకు రాలేదనా? ఆమె కిరాయితోనే ఉంటా, నేను కిరాయితోనే ఉంటా. ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చిండు, లేని వాళ్ళకి మాత్రం ఇయ్యలే. ఎవరు? రేవంత్ రెడ్డి. ఇంకా ఎవరు? ఏం ఆయన అన్ని చెక్ చేసి ఇస్తా అన్నాడు కదా, ఏం చెక్ చేసిండు? అంటే కాదండి, ఇప్పుడు ఈ పథకాలన్నీ అందుతున్నాయి మీకు? మాకేం రాలే నాన్న, మాకేం రాలేదు. మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నాం హైదరాబాద్ లో. మేము తినలే గవర్నమెంట్. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది. అందరి ఒక్కొక్క ఇంట్లో 5 కార్డులు మాకు. ఓటర్ లిస్టు, ఆధార్ కార్డులు. 15 ఏళ్ళు కాదు, 10 రోజులు కూడా ఉండడు ఆయన. ఉండడు అసలు. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి డిఫరెంట్ ఏంటి? ఎవరు బాగా చేస్తారు? మాకు కేసీఆర్ ఏం చేయలేదు, ఏం చేయలేదు. మా నాన్న వాళ్ళకు ఇందిరాగాంధీ ఇల్లు కట్టించిపోయింది, ఆమెనే బాగా చేసింది. సన్నబియ్యం వస్తున్నాయా? మాకు సన్నబియ్యం లేదు, ఏం బియ్యం లేదు. నూకలు ఉన్నాయి బెట, అందులో నూకలు ఉన్నాయి. గవర్నమెంట్ వచ్చి 2 years అవుతుంది కదా, ఏమైనా చేంజెస్ కనిపిస్తుందా? మేము బతుకుతున్నామంటే మా కష్టం చేసుకోండి. మేము ఎవరు దీనిలో ఆ గవర్నమెంట్ ఏం పెట్టలే, మాకు ఈ గవర్నమెంట్ ఏం పెట్టలేదు. ఫ్రీ బస్ బాగుంది. ఇంకా ఊరికి వెళ్ళినా కూడా ఫ్రీకి వెళ్ళి వచ్చేస్తాము. ఊరికే ఊరికి పోతామా నాన్న? ఊరికి వెళ్ళాం నాన్న. ఇక్కడ నుంచి ఈఎస్ఐ నుంచి ఇక్కడ దాకా అంతే. మాకు పెద్దగా ఊర్లు ఏం లేవు, దగ్గరనే ఉన్నాయి. మేము పని చేసుకుని బతికేటోళ్ళము. ఊరికి ఎందుకు పోతాం బెట చెప్పు? ఇక్కడ పని ఇడిచిపెట్టి బస్సులో తిరుక్కుంటూ ఉంటామా? అమ్మా ఇప్పుడు ఒక క్వశ్చన్, బతుకమ్మ చీరలు అన్నారు కదా, ఇక్కడ ఉన్న 4 ఆడవాళ్ళలో ఎంత మందికి అందని? ఉన్న వాళ్ళకేనంటున్నానా? ఇక మనకు తెలియదు. అందరికి గ్రూప్ ఉన్న వాళ్ళకు లేదు. ఈ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఆమె ఓట్లు వేస్తూనే ఉంది. బతుకమ్మ వాళ్ళకే ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇస్తుంది కదా వాళ్ళకి డబ్బు. నేను ఒకటి విన్నాను, ఓన్లీ మహిళా సంఘాల వాళ్ళకే చీరలు. మహిళా సంఘం వాళ్ళకు
వాళ్ళకు డబ్బులు ఎవరు ఇచ్చిర్రు? చీరలు ఇస్తారంట. అది అంట అని అనేదాకా ఏమో తెలియదు మాకు. ఓకే, కాదు. బతుకమ్మ చీరల పేర్లోనే ఇంద్రమ్మ పేర్లని పెడుతున్నారు. మీరు ఒప్పేనా? తెలుసు మాకు, తెలుసు. అంటే ఇంద్రమ్మకి ఏమంటున్నారు, ఆమె మొగడు లేడు, మొగడు లేని ఆమెకు చీరలు మేము కట్టుకోవాలా అంటున్నారు కదా. మరి ఏమంటారు దానికి? మొగడంటే ఇయ్యాల మాకు ఉన్నారు, అందరూ ఆడవాళ్ళమే కదా, ఒకరోజు అందరం పోయేటోళ్ళమే, ఉండేటోళ్ళు ఎవరు గారు ఈడ. ఓకే, బతుకమ్మ చీర నుంచి ఇంద్రమ్మ చీరలు పెట్టినా ఓకేనా మీకు? ఏ చీరలు లేవు నాన్న మాకైతే, ఏ చీరలు లేవు. మా తమ్ముడు వికలాంగుడు 37 ఏళ్ళు ఉంటాడు, ఇంకింతవరకు పింఛన్ చీరలు వద్దు మాకు. సౌత్ ఇండియాలో మస్తు చీరలు ఉన్నాయి మాకు. మాకు ఏ చీరలు వద్దు, కావాలంటే కేసీఆర్ ని రేవంత్ రెడ్డిని మా చీరలు కట్టించి పంపిస్తాం. మాకు మస్తు ఉన్నాయి చీరలు. తెలంగాణ బిడ్డకు సారీ ఇయ్యలేడు, ఏమి ఇయ్యలేడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరిని పట్టుకొని తంతదని చెప్పు. తెలంగాణ బిడ్డ ఇక్కడ తెలుసా? తెలంగాణ బిడ్డలకి ఎలా చేస్తున్నారు తెలంగాణ సిటిజన్స్? ఏం చేయట్లేరు, ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు, కేసీఆర్ ఏం చేయట్లేడు. ఆయన కొడుకున్నాడు చూడు, కేసీఆర్ కొడుకు, ఆయన కూడా ఏం చేయట్లేడు. ఏం చేస్తున్నారు నాన్న? చాలా ఆయన బెటరు, వాళ్ళ ప్రభుత్వం వస్తే కొంచెం బెటర్. వాళ్ళ కొడుకు చాలా తెలివి ఉంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఎట్లుండాలో చాలా. కేటీఆర్ కి కొంచెం తెలివింది, కేటీఆర్ కొంచెం బాగానే చేసిండు అప్పుడు పిల్లలకు వాళ్ళకు వీళ్ళకు. ఇప్పుడు గవర్నమెంట్ జాబులు వస్తున్నాయి అంటున్నారు, మన పిల్లలు డిగ్రీ ఎంబీఏ దాకా చేసిర్రు, ఎవరికి జాబులు ఇస్తున్నారు? ఎవరికి జాబ్ లేదు నాన్న. మా ఇంట్లో కూడా అమ్మాయి ఉంది, ఎన్ని ఎగ్జామ్ రాసిన అన్నిట్లో పోయింది. ఉన్నారు మాకు కూడా అబ్బాయిలు, ఎవరికి జాబులు. పల్లెటూరులో బస్సులు ఉంటాయి కదా, ఇప్పుడు మన కుప్పల నుంచి మనకి ఎక్కడికి ఎక్కడ కర్ణ ఇలా వెళ్ళేది ఉంటుంది కదా తెలంగాణ ఊర్లోకి, వరంగల్ గట్ట, అక్కడ డబల్ ఛార్జెస్ అంటున్నారు. దీన్ని మీరు ఒప్పుకుంటారు? అయితే బస్సే లేదు, మా ఊర్లో ఒక ఆటో కూడా లేదు, మా ఊర్లో రోడ్ కూడా సరిగా లేదు. నిజం చెప్తున్నా నేను, ఏం లేదు. ఊరికి వెళ్ళాం, అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోతే బస్సు కోసం వెయిట్ చేయాలి, ఆటో కోసం వెయిట్ చేయాలి. బస్సు ఫ్రీ అంటారు, ఇంటి నుంచి ఆడదాకపోతే పల్లెటూరుకి వెళ్ళాలంటే బస్సు కూడా రావు మాకు. కాదు, ఇది డబుల్ అంటే మగవాళ్ళకి పెంచి ఆడవాళ్ళకి ఫ్రీ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అది ఏం కరెక్ట్ ఇచ్చే బదులు పెట్టే స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఉంటారు కదా నాన్న, లేని వాళ్ళకు కొంచెం ఫ్రీ పెడితే బాగుండే నాన్న. ఈ ఆడవాళ్ళకి లేకుండా పిల్లలకు కాలేజ్ పిల్లలకు ఫ్రీ పెడితే బాగుండే. ఊరికి ఎందుకు పోతారు నాన్న, పనులు చేసుకుంటారు బస్సులలో ఆడవాళ్ళు, ఎవరు పోలేరు కదా నాన్న. బెస్ట్ రాజకీయ నాయకుడు ఎవరండి మన తెలంగాణలో? సీఎం ఆయననే, కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం చేశాడు రేవంత్ రెడ్డి? ఈసారి మాత్రం కంపల్సరీ ఆయననే వస్తాడు, మాకు చేయలేదు అని కాదు. గానే వస్తాడు, కేసీఆర్ తప్ప ఇంకా ఎవరు రారు. కేటీఆర్ వస్తాడు తప్పకుండా. కాదు, మరి కవితక్క బయటకు వచ్చేసింది కదా. కవితక్క ఏం చేసే వాళ్ళ అవసరం నుంచి ఎవరెవరు 10 సారీ కట్టుకొని ఆమె ఒకటే సారీ కట్టుకొని బతుకమ్మ ఆడుతుంది. మాకేమైనా ఇస్తుందా? ఆమె ఏం చేస్తుంది? ఆమె కేసీఆర్ కూతురు ఏం చేయట్లేదు. ఆడుతుంది ఆమె ఇట్లా ఇట్లా అనుకుంటా. మేము ఆడతాం, ఈ రోజే కదా లాస్ట్ బతుకమ్మ, ఈ రోజు దుమ్ము ఆడతాం మేము. కాదండి, ఇప్పుడు బతుకమ్మని మన బతుకమ్మ చీరలు కట్టుకునే కాదు, మా దగ్గర ఉన్నాయిలే బాగా చీరలు, మంచి మంచి పట్టు 10-10 వేలే ఉన్నాయి, అవి కట్టుకొని మేము ఆడతాం. ఇక ఉంది కదా షాపు సౌత్ ఇండియా. ఓకే అంటే ఇప్పుడు కవితక్క కొత్త పార్టీ పెడుతుందంటారు, మరి మీరు కూడా ఇచ్చిందా అక్క అంటున్నావా? మీకు అంటే పెద్దమ్మ కదా, కవిత గారు కదా. అదే కాబట్టి ఆమె కనాలి, రెస్పాండ్ ఇవ్వాలి. ఆయన కూడా కవిత ఎలా అంటాడు, కవిత మేడం ఏమి ఇచ్చిందని అడుగుతాడు, అడిగినప్పుడు మన ఆన్సర్ ఇవ్వాలి కదా. కవిత మేడం కొత్త పార్టీ పెడితే మీ సపోర్ట్ ఉంటుందా ఆడవాళ్ళందరిది? ఏం సపోర్ట్, ఏమి ఇస్తుందని ఆమె సపోర్ట్ చేయాలి, ఏమి ఇస్తలేదు. ఏమో కలుస్తారేమో, మనకేం తెలుసు. ఎందుకు కలవరు, వాళ్ళు ఒకటే కదా. అది కలిసి ఉండాలి, విడిపోవాలని ఎవరికి లేదు, ఉండాలి. కానీ లేని వాళ్ళకు హెల్ప్ చేయాలి, లేని వాళ్ళకు, ఉన్నోళ్ళకు లేని వాళ్ళకు అందరికి కలిపి వాళ్ళకు. మా బస్సు లీడర్లు కూడా మంచిగా తీసుకొస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినేస్తారు. కేసీఆర్ కి, రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కూతురికి, కొడుకుకి అందరికి చెప్పమని చెప్పు, బతుకమ్మ సారి ఇయ్యలేరని. లేకపోతే తెలంగాణ బిడ్డ అక్కడ వచ్చి తంతదని